ములుగు జిల్లా ఏటూరు నాగార మండలం చిన్నబోయినపల్లి గ్రామ పంచాయతీ పరిధిలోని పెద్ద వెంకటాపురం గ్రామం రైతు షేక్ మహబూబ్ ఖాన్ తన పట్టా భూమిలో ఇసుక కలిసి ఉండడంతో పంట సరిగా రావడం లేదని సారవంతమైన భూమి కోసం ఉదయాన్నే జేసీబీ వాహనం 4 ట్రాక్టర్లతో మట్టిని లెవెల్ పోసుకుంటున్నాడు। ఈ క్రమంలో సమాచారం అందుకున్న ఫారెస్ట్ అధికారులు తమ సిబ్బందితో రైతు భూమి వద్దకు చేరుకొని తవ్వకాలు నిలిపివేసి వాహనాలను అటవీశాఖ కార్యాలయానికి తరలిస్తుండగా రైతు అడ్డుకొని ఎంత వేడుకున్నా వినకపోవడంతో ఆత్మహత్య యత్నానికి పాల్పడ్డాడు। గ్రామస్తులంతా రైతుకు మద్దతుగా నిలవడంతో పోలీసులు రంగప్రవేశం చేశారు। ఫారెస్ట్ అధికారులకు రైతులకు సర్ది చెప్పడంతో సమస్య సద్దుమణిగింది। వీళ్ళ పేరు మీద నేను పోతా ఖచ్చితంగా। నా పొలం ఎందుకు ఇప్పటి 4 సంవత్సరాల నుంచి నా పొలం చేసుకోకుండా చేస్తారు। ఎందుకు చేస్తారు? ఏమన్నా పట్టా లేదా? పోడుకు అది చెప్పు। డీజిల్ మళ్ళా చూసి ఫారెస్ట్ వాళ్ళు తీసుకోబోతున్నారు। నైట్ తీసుకున్నామని చేసిండట। 10 గంటల నుండి ఫారెస్ట్ వాళ్ళు ఇక్కడే ఉన్నారు। ఫారెస్ట్ వాళ్ళు డాక్టర్ ఎస్కే హుస్సేన్ పట్టా ఉండి పొలం నుండి తీసుకుంటున్నారు। గ్రామ పంచాయతీ డాక్టర్లు పెట్టండి, స్థలాలు మీరు పట్టుకోండి, మీ బాధ్యత। అన్నా అంతే కదా రాజు। ఇప్పుడు వాళ్ళకి అప్పచెప్తాను మనం పోలీసు వాళ్ళకు, వాళ్ళ ఎవరిది అయితే వాళ్ళకి అప్పచెప్పండి, బండ్లు తాళాలు మీకు ఇస్తాం। ఎందుకంటే ఈలోగా టైం ఉంటే మా డిఎఫ్ఐ గారితోనో లేకపోతే ఎస్పీ గారితోనో మంత్రి గారితోనో మాట్లాడి ఏదో ఒకటి చేసుకుంటాం కదా కదా అన్న। నా పేరు మైబ్జాన్, మా డాడీ పేరు హుసేన్। నేను ఈ పొలం చేసుకుంటున్నా మా డాడీ ముందు మా తాత గత 50 సంవత్సరాల క్రితం నుంచి ఈ పొలం చేసుకుంటారు। మా తాత తనంతరం మా డాడీ చేసుకుంటున్నాడు। మా డాడీ ఆరోగ్యం కారణం వల్ల మా డాడీ పక్కకుండా వల్ల నేను చేసుకుంటున్నా ఈ పొలాన్ని। నేను కొద్దిగా ఈ ఇసుక భూమి చేయబట్టే దీన్ని చదును చేసుకోవడం కోసం గండ్లు పడుతున్నాయి, ఎలక పొక్కలు అన్నీ పడుతున్నాయని నేను దీన్ని ఈ ఇసుక మట్టి కాబట్టి దీన్ని ఇసుకని పక్కకు పెట్టి లోన కొంచెం మంచి సాయిల్ వెళ్తుందని నేను దాన్ని చదును చేసుకుందామని చేస్తుంటే ఫారెస్ట్ వాళ్ళు అడ్డుకుంటున్నారు నన్ను। నేను ఏం చేయలేని కారణం వల్ల ట్రాక్టర్లు అడ్డు కూర్చోవాల్సింది వస్తుంది। నాకు ఏం చేయలేదు, నాకు మీరే న్యాయం చేయాలి। ఎందుకంటే నేను కూడా చదువుకున్న స్టూడెంట్నే, నాకు అన్నీ తెలుసు, నేను ఎలాంటి తప్పు చేయలేదు। అధికారులు వచ్చి చూడాలి, నాకు న్యాయం చేయాలి। నేను కేవలం నా ఇసుక భూమి నాకు పంట రావడం లేదన్న కారణం వల్లనే నేను